హే ఎవ్రీవన్, వెల్కమ్ టు అజయ్ వర్స్. ఐ హోప్ మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను. నా పేరు అజయ్ మేడ్ది. నేను ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ని. లాస్ట్ వీడియోలో మనం హౌ టు క్రియేట్ ఏ ప్రొఫెషనల్ రెజ్యూమే అని చేసాము. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్లో అరౌండ్ 300+ వ్యూస్ ఉన్నాయి. అండ్ నాకు చాలామంది పర్సనల్గా మెసేజ్ చేశారు టెంప్లెట్ షేర్ చేయమని. ఐ షేర్ టు దెమ్. ఈ వీడియో తెలుగులో ఉంటుంది. మనం లాటెక్స్ రెజ్యూమే స్టెప్ బై స్టెప్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడండి, పక్కాగా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను రెజ్యూమే గురించి ఎందుకు మళ్ళీ వీడియో చేస్తున్నానంటే ఇంకా ఎక్కువ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి, ఎస్పెషల్లీ తెలుగు స్టూడెంట్స్కి. అండ్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో పర్టికులర్గా చేస్తున్నాను. బికాస్ ఐ నో ద స్ట్రగుల్. ఈ ప్రాసెస్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. బట్ ఓపికతో ఉండండి, మీకు పక్కాగా మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది, మంచిగా ప్లేస్ అవుతారు. లెట్స్ గెట్ స్టార్ట్. మనం ఇప్పుడు రెజ్యూమేలో ఇంపార్టెంట్ సెక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాము. రెజ్యూమేలో ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, ప్రాజెక్ట్, సర్టిఫికేట్స్ ఆర్ అచీవ్మెంట్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. మీరు ఫ్రెషర్ అయితే కెరీర్ ఆబ్జెక్టివ్ అనేది పక్కాగా మీరు రెజ్యూమేలో మెన్షన్ చేయండి. సో అప్పుడే మీ రెజ్యూమే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది. మనం ఇప్పుడు ఈ సెక్షన్ డిస్కస్ చేద్దాము. కెరీర్ ఆబ్జెక్టివ్. కెరీర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే షార్ట్ అండ్ కన్సైజ్గా ఉండాలి, టైలర్ చేయండి. అండ్ ఆల్సో రిలవెంట్గా ఉండాలి వర్డ్స్ అయినా. అండ్ జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న వర్డ్స్ ఈ కెరీర్ ఆబ్జెక్టివ్లో పెట్టడానికి ట్రై చేయండి. సో అప్పుడే షార్ట్ లిస్ట్ అవ్వడానికి అండ్ రిక్రూటర్స్ కూడా ఆ కీవర్డ్స్ చూస్తారు. కీవర్డ్స్ అయితే మస్ట్ ఇంపార్టెంట్. నౌ వి విల్ డిస్కస్ అబౌట్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఏంటంటే మీరు రీసెంట్ నుంచి పాస్ట్ క్వాలిఫికేషన్స్ పెట్టండి. అండ్ ఆల్సో మీ కాలేజ్ నేమ్, ఇయర్ అండ్ మీ CGPA 7.0 కంటే ఎక్కువ ఉంటే CGPA మెన్షన్ చేయండి, లేదంటే అవసరం లేదు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ XYZ యూనివర్సిటీ. అండ్ మీరు ఏ ఇయర్లో జాయిన్ అయ్యారు అండ్ గ్రాడ్యుయేషన్ ఇయర్. CGPA మీకు 7.0 కంటే ఎక్కువ ఉంటే అది మెన్షన్ చేయండి. నౌ ఇప్పుడు కమింగ్ టు ద ఇంటర్న్షిప్స్ ఆర్ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఏ రోల్ అయితే ఆ కంపెనీలో వర్క్ చేస్తారో అది మెన్షన్ చేయండి, కంపెనీ నేమ్, డ్యూరేషన్. అండ్ మీరు ఎలా రాయాలంటే బుల్లెట్ పాయింట్స్లో రాయండి మీ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ అవుట్కమ్స్. ఆ కంపెనీలో ఉన్నంతకాలం మీరు ఏమైతే కాంట్రిబ్యూషన్ చేశారో అవి మంచిగా బుల్లెట్ పాయింట్స్లో పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్. ఇది ఎట్లా మెన్షన్ చేస్తారంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని చెప్పేసి లెట్స్ సే పైథాన్, జావా స్క్రిప్ట్ ఆర్ జావా ఇట్లా పెట్టండి. అండ్ ఫ్రేమ్వర్క్స్, రియాక్ట్, నోడ్, టూల్స్, గిట్, ఫైర్బేస్, మాంగోడిబి. అండ్ సాఫ్ట్ స్కిల్స్ మీరు అదంతా ఇంపార్టెంట్ కాదు, మెన్షన్ చేయాలనుకుంటే చేయండి. కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, టీమ్ వర్క్ అని. సో ఇలా డివైడ్ చేసి పెట్టండి స్కిల్స్ సెక్షన్లో. సో అప్పుడే మంచిగా ఆర్గనైజ్ వేలో ఉంటుంది. ఈ విధంగా ఫాలో అవ్వండి. అండ్ కమింగ్ టు ద సర్టిఫికేషన్స్, మీకు ఏమైనా సర్టిఫికేషన్స్ ఉంటే జస్ట్ మెన్షన్ చేయండి. అది ఏ ఇయర్లో మీరు ఆ సర్టిఫికేట్ మీరు ఏ ఇయర్లో ఆ సర్టిఫికేట్ మీకు వచ్చిందో అది మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో మీకు AWS ఆర్ గూగుల్ క్లౌడ్ నుంచి ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే పెట్టండి. అదైతే చాలా వాల్యూ యాడ్ అవుతుంది మీ రెజ్యూమేకి. అండ్ అచీవ్మెంట్స్, మీరు ఏమైనా హ్యాకథాన్ గెలిచిన ఆర్ మీ అకాడమిక్లో మీరు చాలా మంచిగా పర్ఫామ్ చేసిన ఆర్ ఇంకా ఏదైనా ఛాలెంజ్లో మీరు ఫస్ట్ వచ్చినా కూడా పెట్టండి. సో మనం ఇప్పటివరకు రెజ్యూమేలో ఇంపార్టెంట్ సెక్షన్స్ గురించి డిస్కస్ చేసాము. సో ఇప్పుడు వై లాటెక్స్ ఫర్ రెజ్యూమే. నేను పదే లాటెక్స్ రెజ్యూమే అని ఎందుకు అంటున్నానంటే నార్మల్ వర్డ్ డాక్యుమెంట్స్ కన్నా లాటెక్స్ రెజ్యూమే చాలా క్లీన్, స్ట్రక్చర్డ్ అండ్ విజువల్లీ అపీలింగ్గా ఉంటుంది. రిక్రూటర్స్కి ఫస్ట్ ఇంప్రెషన్ చాలా ఇంపార్టెంట్ కదా. అండ్ లాటెక్స్ రెజ్యూమేస్ ప్రొఫెషనల్గా కనిపిస్తాయి. మీరు ఇక్కడ నా ఫైనల్ రెజ్యూమే చూస్తే ఎంత స్పేసింగ్ అయినా కూడా, ఎంత ఫార్మేట్ ఎంత బాగుందో మీరే చూడండి. ఇప్పుడు మనం బేసిక్ సెటప్ ఆఫ్ లాటెక్స్ చూద్దాం. దీనికి ఓవర్లీఫ్ అనే ఆన్లైన్ ఎడిటర్ యూజ్ చేయొచ్చు. ఇది ఫ్రీ అండ్
ఈజీ టు యూజ్. రెజ్యూమేని డిజైన్ చేయడానికి మనకి లాటెక్స్ టెంప్లెట్ కావాలి. నేను కొన్ని టెంప్లెట్స్ మీకు షేర్ చేస్తాను అండ్ ఆల్సో ఇప్పుడు ఓవర్లీఫ్ వాక్ త్రూ చేస్తాను. సో మీరు వెబ్ బ్రౌజర్లో సింప్లీ ఓవర్లీఫ్ అని టైప్ చేయండి. సో ఫస్ట్ వెబ్సైట్ ఉంటుంది ఆన్లైన్ లాటెక్స్ ఎడిటర్ అని, దాని మీద క్లిక్ చేయండి. సో మీరు కొత్త యూజర్ అయితే ఇక్కడ సైన్ అప్ విత్ గూగుల్ అని చెప్పేసి సైన్ అప్ అవ్వండి. ఆర్ ఎల్స్ మీరు ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే సింప్లీ క్లిక్ ఆన్ లాగిన్. సో లాగిన్ విత్ గూగుల్. సో ఓవర్లీఫ్ డాష్బోర్డ్ అయితే ఓపెన్ అయిపోయింది. సో దెన్ క్లిక్ ఆన్ టెంప్లెట్స్. సో టెంప్లెట్స్ దగ్గర మీకు టాప్ 5 టెంప్లెట్స్ అనేది కామెంట్స్లో షేర్ చేస్తాను. నేను పర్సనల్గా జేక్ రెజ్యూమే యూజ్ చేస్తాను ఎక్కువ. సో సింప్లీ క్లిక్ ఆన్ సర్చ్. ఈ జేక్ రెజ్యూమే మీద క్లిక్ చేయండి, ఓపెన్ యాజ్ టెంప్లెట్. ఇప్పుడు ఇది లాటెక్స్ ఎడిటర్ అన్నమాట. లెఫ్ట్ సైడ్ కనిపించేది కోడ్ ఎడిటర్ అండ్ రైట్ సైడ్ ఏమో విజువల్ ఎడిటర్. సో మీరు ఏమైనా చేంజెస్ చేయాలి అనుకుంటే ఈ లెఫ్ట్ సైడ్లో చేయాలి. ఇదంతా కోడ్ ఉంది కదా, ఈ కోడ్ని చూసి మీరేం వరి అవ్వకండి, చాలా సింపుల్. మనం కోడ్ని ఏం డిస్టర్బ్ చేయం, ఓన్లీ ద టెక్స్ట్, మన నేమ్ ఏమవుతుందో, కాలేజ్ నేమ్ అయినా, ఎక్స్పీరియన్స్ అయినా, ప్రాజెక్ట్స్ అయినా, అవి మాత్రమే మనము చేంజెస్ అనేవి చేస్తాము. సో ఇక్కడ ఫైల్ అవుట్లైన్ చూడొచ్చు, ఎడ్యుకేషన్, రిలవెంట్ కోర్స్ వర్క్, ఎక్స్పీరియన్స్, ప్రాజెక్ట్స్, మిగతావి మనం ఏవైతే డిస్కస్ చేసామో ఇంపార్టెంట్ సెక్షన్స్ అవి ఇక్కడ ఉన్నాయి. సో మీరు ఫ్రెషర్ అయితే మాత్రం ఇక్కడ ఎడ్యుకేషన్ మీద మీరు కెరీర్ ఆబ్జెక్టివ్ పెట్టండి. అది కూడా నేను ఎలానో చెప్తాను. సో ఫస్ట్ మీరు ఈ టైటిల్ ఉంది కదా నేమ్, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ రిడైరెక్ట్ అయిపోతుంది లెఫ్ట్ సైడ్ కోడ్ ఎడిటర్. సో సింప్లీ మీ పేరు ఇక్కడ ఎంటర్ చేయండి. సో సిమిలర్గానే అడ్రస్ కూడా పెట్టేయండి అండ్ ఆల్సో జీమెయిల్, లింక్డ్ఇన్, గిట్హబ్ అవి కూడా ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక జస్ట్ ఇక్కడ రీకంపైల్ అనేది క్లిక్ చేయండి బటన్. సో మీరు ఏదైతే లెఫ్ట్ సైడ్లో కోడ్ ఎడిటర్లో చేంజెస్ చేస్తారో రైట్ సైడ్ మనం రీకంపైల్ చేసినాక ఇక్కడ మనకి చేంజెస్ అనేవి కనబడతాయి. ఎస్. అండ్ ఆల్సో ఇక్కడ నెక్స్ట్ ఏంటి, నా కాలేజ్ నేమ్ ఎడిట్ చేయాలనుకుంటున్నా. సో సింప్లీ క్లిక్ ఆన్ స్టేట్ యూనివర్సిటీ. ఇక్కడ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి బికాస్ ఐ వాంట్ టు చేంజ్ దట్ వన్. సో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మీ కాలేజ్ నేమ్ ఎంటర్ చేయండి అండ్ ఆల్సో మీరు కాలేజ్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు అనేది కూడా చేయండి, 2021, 2024. అండ్ ఇక్కడ మీ డిగ్రీ నేమ్. సో ఇక్కడ బ్యాచిలర్స్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఉంది కదా, సో నేను బ్యాచిలర్స్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. అండ్ ఆల్సో ఇక్కడ మీరు మీ కాలేజ్ సిటీ ఎంటర్ చేయండి, నేను హైదరాబాద్ అని పెట్టా. సో వన్స్ మీరు మీ కాలేజ్ నేమ్ అండ్ మీ కోర్స్ ఇయర్ అవన్నీ ఎంటర్ చేసినాక జస్ట్ సింప్లీ క్లిక్ ఆన్ రీకంపైల్. సో ఇక్కడ మనం చేంజెస్ చూడొచ్చు. నా కాలేజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అండ్ ఆల్సో నా డిగ్రీ బ్యాచిలర్స్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అండ్ సెప్టెంబర్లో జాయిన్ అయ్యాను అండ్ మే 2024లో పాస్ అవుట్ అయ్యాను. అండ్ కాలేజ్ ప్లేస్ అండ్ స్టేట్ ఇది రైట్ సైడ్లో మనకి విజువల్ ఎడిటర్లో చేంజెస్ అయితే అయినాయి. ఇక్కడ రిలవెంట్ కోర్సెస్ అంతా మ్యాండేటరీ కాదనిపిస్తుంది. సో క్లిక్ ఆన్ రిలవెంట్ కోర్సెస్, ఇక్కడ క్లిక్ చేయండి. సో నేను ఇది రిమూవ్ చేయాలనుకుంటున్నా. సో సింప్లీ ఇక్కడ సెలెక్ట్ చేయండి, డిలీట్ చేయండి. అండ్ నౌ మనము చేంజెస్ చూద్దాము రైట్ సైడ్. ఇక్కడ మనం చూస్తే రిలవెంట్ కోర్సెస్ అనేది లేదు. సో ఇప్పుడు మీరు ఫ్రెషర్ అనుకోండి, మీకు ఎక్స్పీరియన్స్ లేదు, కనీసం ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే కెరీర్ ఆబ్జెక్టివ్ అనేది పెట్టండి. సో అప్పుడే రెజ్యూమే కొంచెం కంప్లీట్గా కనబడుతుంది. నేను ఇక్కడ ఎడ్యుకేషన్ మీద నేను పెట్టాలనుకుంటున్నా కెరీర్ ఆబ్జెక్టివ్, ఎప్పుడైనా టాప్లోనే పెట్టండి. సో సింప్లీ నేను మీకు ఆ కెరీర్ ఆబ్జెక్టివ్
లాటెక్స్ కోడ్ అనేది మీకు షేర్ చేస్తాను. అది సిమిలర్గా మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఐఎమ్ పేస్టింగ్ హియర్. సో ఇక్కడ చూడండి, ఇది లాటెక్స్ కోడ్ అనమాట, కెరీర్ ఆబ్జెక్టివ్ది. సో ఈ కెరీర్ ఆబ్జెక్టివ్ అనేది ఫుల్ స్టాక్ డెవలపర్కి పెట్టాను. మీరు అకార్డింగ్ టు ద జాబ్ రిక్వైర్మెంట్ మీరు మాడిఫై చేయండి. మీరు డేటా అనలిస్ట్ అంటే డేటా అనలిస్ట్ సంబంధించిన కెరీర్ ఆబ్జెక్టివ్ పెట్టండి, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంబంధించినది పెట్టండి. అకార్డింగ్ టు ద రోల్ మీరు దీన్ని మాడిఫై చేయండి. ఓకే, ఇక్కడ నేను కెరీర్ ఆబ్జెక్టివ్ పెట్టాను. సో ఇక్కడ మళ్ళీ రీకంపైల్ చేస్తున్నాను. ఇక్కడ మనం చూస్తే కెరీర్ ఆబ్జెక్టివ్ అనేది ఇక్కడ కనబడుతుంది కదా. ఇక్కడ మీరు చూడండి, కెరీర్ ఆబ్జెక్టివ్ ఇక్కడ యాడ్ అయిపోయింది. ఎస్, సో వీఆర్ డన్ విత్ కెరీర్ ఆబ్జెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్. ఈ రెండు యాడ్ చేసినాము. యాజ్ ఎ ఫ్రెషర్గా నాకు ఎక్స్పీరియన్స్ లేదు అనుకుంటే మీరు సింప్లీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ మీద క్లిక్ చేయండి. సో మళ్ళీ ఇది మీకు అవసరం లేదు కాబట్టి దీన్ని కూడా రిమూవ్ చేయండి. సో నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్ సెక్షన్ అనేది రిమూవ్ చేస్తున్నాను. సో ఇక్కడ రీకంపైల్ చేస్తున్నాను మళ్ళీ. సో ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఇక్కడ ఎడ్యుకేషన్లో మీరు +12 అండ్ ఎస్ఎస్సి కూడా పెట్టచ్చు, దాంట్లో నో ప్రాబ్లం. మీరు ఫ్రెషర్ అయితే పెట్టండి, బికాస్ ఆ రెజ్యూమే కొంచెం ఫుల్గా కనబడుతుంది. అండ్ ఆల్సో ప్రాజెక్ట్స్ కూడా ఒక 3 అయితే మంచివి పెట్టండి, బికాస్ రిక్రూటర్స్ అయితే ఫోకస్ చేస్తారు ప్రాజెక్ట్స్. సో మీకు ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మీరు యాడ్ చేయండి తప్పకుండా, అది ఒక మంచి వెయిటేజ్ వస్తుంది మీ రెజ్యూమేకి. అండ్ ఆల్సో నేను రికమెండ్ చేసేది ఇంకోటి ఏంటంటే, ఇక్కడ టెక్నికల్ స్కిల్స్ అనేది ఈ రెజ్యూమేలో చాలా కింద పార్ట్ ఉంది కదా. సో దీన్ని నేను టాప్లోకి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. సో సింప్లీ కాపీ దిస్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఆర్ టెక్నికల్ స్కిల్స్ చేసి ఇక్కడ డిలీట్ చేయండి. అండ్ ఆల్సో మనం ఎక్కడ పెట్టాలనుకుంటున్నాం, రైట్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ సెక్షన్ కింద పెట్టాలి. సో ఇక్కడ నేను పేస్ట్ చేశాను. ఇక్కడ ఎడ్యుకేషన్ టెక్నికల్ స్కిల్స్. సో రిక్రూటర్స్ ఫస్ట్ మీ రెజ్యూమే చూడంగానే మీ కాలేజ్ అండ్ ఆల్సో మీ స్కిల్స్ చూస్తాడు, బికాస్ వాళ్ళకి కావాల్సినవి కూడా అదే. ఆ జాబ్ రిక్వైర్మెంట్కి మీ స్కిల్స్ అలైన్ అవుతున్నాయా లేవా అనేది మాత్రమే చూస్తారు. సో మీరు నా సజెషన్ తోటి మీరు టెక్నికల్ స్కిల్స్ అనేది టాప్లో పెట్టడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో ఇక్కడ మంచిగా డివైడ్ చేయండి, ఐ మీన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, టూల్స్ కానీ ఫ్రేమ్వర్క్స్ కానీ. సో వాళ్ళకి ఒక మంచి క్లారిటీ వస్తుంది. సో బికాస్ మోస్ట్లీ హెచ్ఆర్స్కి టెక్నికల్గా అంత ఇన్డెప్త్గా తెలీదు, బట్ ఓవర్ వ్యూ అయితే తెలుసు. సో కాబట్టి మీరు మంచిగా ఆర్గనైజ్ చేయండి ఇక్కడ టెక్నికల్ స్కిల్స్. అండ్ ఇక్కడ చేసినాక ఎక్స్పీరియన్స్, ఇక్కడ టెక్నికల్ స్కిల్స్ అకార్డింగ్ టు మీకు ఏవైతే స్కిల్స్ ఉన్నాయో అవి మాత్రమే పెట్టండి. డోంట్ ఫేక్ హియర్. రెజ్యూమేలో టాప్ టు బాటమ్ మొత్తం అన్నీ మీరు ఏదైతే నిజంగా వర్క్ చేసినారో ఆర్ మీకు నిజంగా ఏ స్కిల్స్ అయితే వచ్చినాయో అవి మాత్రమే పెట్టండి. డోంట్ ఫేక్ ప్లీజ్, ఎందుకంటే రిక్రూటర్స్కి అయితే ఈజీగా అర్థమవుతుంది ఇంటర్వ్యూలో. సో మీకు ఏమైతే వచ్చో అదే పెట్టండి, ప్రాబ్లం ఏం లేదు. బీ జెన్యూన్. ఇప్పుడు టెక్నికల్ స్కిల్స్ గురించి అయిపోయింది. అండ్ కమింగ్ టు ద ఎక్స్పీరియన్స్ సెక్షన్లో మీరు ఏదైతే రీసెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నదో, అది ఇంటర్న్షిప్ అవ్వచ్చు ఆర్ ప్రీవియస్ జాబ్ అవ్వచ్చు, ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. బికాస్ రిక్రూటర్స్కి ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది, బికాస్ ఇతను ఆల్రెడీ ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేసిండు, సో అతనికి ఆర్గనైజేషన్ ఫ్లో అర్థమై ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకు ఒక మంచి ఇంప్రెషన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఏంటంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ సెక్షన్ దగ్గర మీ యాక్చువల్ కంపెనీ నేమ్ ఎడిట్ చేయండి. సో సింప్లీ కంపెనీ నేమ్ అండ్ మీ రోల్ అన్నీ మెన్షన్ చేయండి. సో సిటీ, స్టేట్ అండ్ ఆల్సో
ఇక్కడ ఈ బుల్లెట్ పాయింట్స్ కనబడుతున్నాయి కదా, ఇవి మీరు ఎలా చేయాలంటే మీరు సింప్లీ చాట్ జీపీటీ అన్నా లేకపోతే క్లాడ్ ఏఐ అన్నా ఓపెన్ చేసి ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. లైక్ నేను ఇట్లా ఒక రెజ్యూమే క్రియేట్ చేస్తున్నాను, సో దాంట్లో ఎక్స్పీరియన్స్ సెక్షన్లో నా ఓన్ ఎక్స్పీరియన్స్ని యాడ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి ఒక ప్రాంప్ట్ ఇచ్చి మీ యాక్చువల్ ఎక్స్పీరియన్స్, మీరు అక్కడ ఏమైతే నేర్చుకున్నారో, ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేశారో, మీరు అక్కడ ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారు, అండ్ ఆల్సో మీరు ఏం యాక్షన్స్ తీసుకున్నారు, దానివల్ల ఎంత ఇంపాక్ట్ క్రియేట్ అయింది, మెట్రిక్స్లో మీరు పెట్టండి. బికాజ్ రిక్రూటర్స్ మైండ్లో మెట్రిక్స్ మాత్రమే మంచిగా ఫీడ్ అవుతాయి. సో ఇలా ఇక్కడ చూడొచ్చు, మీరు ఇక్కడ చూడండి, designed and implemented responsive user interface with React, resulting in a 40% increase in user engagement within the first month. సో ఇదేంటంటే ఒక పాజిటివ్గా ఇదేంటంటే నా కాంట్రిబ్యూషన్ 40%, నేను ఆ కంపెనీలో జాయిన్ అయినాక 40% ఇంక్రీజ్ అయిపోయింది యూజర్ ఎంగేజ్మెంట్ విత్ ఇన్ ఫస్ట్ మంత్. ఇది ఆ రిక్రూటర్కి అర్థమవుతుంది, ఒక మంచి ఒపీనియన్ వస్తుంది మన మీద. సో అందుకే మీరు ఈ మెట్రిక్స్లో మెన్షన్ చేయండి ఏదైనా. సో కమింగ్ బ్యాక్ టు ద ఒరిజినల్ పార్ట్. సో ఇక్కడ మీరు ఆ విధంగా మీరు చాట్ జీపీటీకి ఇచ్చినాక మీకు మంచిగా బుల్లెట్ పాయింట్స్ వస్తాయి కదా, ఒక 3 or 4 పెట్టండి, మరి ఎక్కువ కూడా పెట్టకండి. సో అవి మీరు ఇక్కడ రిప్లేస్ చేయండి సింప్లీ. ఓకే, ఇక్కడ ఏదైతుందో అది రిప్లేస్ చేయండి, ఇవి పెట్టకండి. సో బికాజ్ ఇది ఒక టెంప్లెట్ మాత్రమే, మీరు మీ ఒరిజినల్ కంటెంట్ ఇక్కడ రిప్లేస్ చేయాలి, అది మాత్రం మర్చిపోకండి. సో ఇలా మీరు ఒక కంపెనీ ఉంటే ఒక కంపెనీ, లేకపోతే 2 మీరు ఇక్కడ రిప్లేస్ చేసి సింప్లీ రీకంపైల్ హియర్, ఇక్కడ మీకు రీడైరెక్ట్ అయిపోతాయి. సో ఇక్కడ ఇలా యాక్సెంచర్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నట్టు. అండ్ ఆల్సో నెక్స్ట్ కమింగ్ టు ద ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే, మీరు ఒక 5 to 6 ప్రాజెక్ట్స్ చేసి ఉంటారు కదా, దాంట్లో టాప్ 3 సెలెక్ట్ చేసుకొని అవి పెట్టండి. గిట్ హబ్ అండ్ ఆల్సో అది లైవ్ లింక్ ఉంటే అది కూడా మీరు మెన్షన్ చేయండి. బికాస్ రిక్రూటర్స్కి ప్రూఫ్ ఉంటే మాత్రం వాళ్ళకి చాలా ఈజీ ఉంటుంది. బికాస్ మనం ఫేక్ చేయొచ్చు ప్రాజెక్ట్ విషయంలో, బట్ గిట్ హబ్ అండ్ లైవ్ లింక్స్ చూపెడితే వాళ్ళకి కూడా ఒక నమ్మకం వస్తుంది, జెన్యూన్ ఒపీనియన్ అనేది కలుగుతుంది. సో మీరు అది కూడా మెన్షన్ చేయండి. మీకు ఏ ప్రాజెక్ట్స్ లేవు అనుకుంటే మాత్రం మీరు పక్కాగా ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయండి. బికాస్ ప్రాజెక్ట్స్ లేకుండా రెజ్యూమే మీరు ఏదైనా కంపెనీకి అప్లై చేస్తే వాడు పక్కాగా రిజెక్ట్ చేస్తాడు. సో ప్రాజెక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో క్రియేట్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్సో గిట్హబ్లో కూడా ఆ కోడ్ని పుష్ చేయండి. సిమిలర్గా ఇక్కడ ప్రాజెక్ట్స్ కూడా రీప్లేస్ చేయండి. అండ్ ఆల్సో ఇక్కడ లాస్ట్ సెక్షన్ వచ్చేసి లీడర్షిప్ ఆర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సర్టిఫికేట్స్, మీకు ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే సర్టిఫికేట్స్ పెట్టండి. అండ్ ఆల్సో ఏమైనా అచీవ్మెంట్స్ ఉన్నాయనుకో, లైక్ మీరు స్పోర్ట్స్లో అయినా ఆర్ ఇంకా దేంట్లో అయినా ఏమైనా అచీవ్మెంట్స్ ఉంటే ఇక్కడ మీరు అది కూడా మెన్షన్ చేయండి. అపార్ట్ ఫ్రమ్ టెక్నికల్ స్కిల్స్, ఇవి కూడా చాలా ప్లే రోల్ చేస్తాయి. ఏమైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి లిస్ట్ చేయండి, అండ్ ఆల్సో అచీవ్మెంట్స్ కూడా అలానే పెట్టండి. సో ఇది ఈ కంప్లీట్ రెజ్యూమే గురించి. మీకు నేను ఈ రెజ్యూమే టెంప్లెట్ షేర్ చేస్తాను. అలాగే మీరు ఫ్రెషర్ అయితే కెరీర్ ఆబ్జెక్టివ్ ఉంది కదా, అది కూడా ఆ కోడ్ కూడా నేను షేర్ చేస్తాను, ఆ టెంప్లెట్ కూడా షేర్ చేస్తాను. అండ్ కొన్ని ప్రాంప్ట్స్ కూడా ఇస్తాను. ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇది ఎలా పెట్టాలి, అండ్ ఆల్సో కెరీర్ ఆబ్జెక్టివ్ కూడా ప్రాంప్ట్ చాట్ జీపీటీలో కానీ క్లాడ్ ఏఐలో కానీ ఎలా ప్రాంప్ట్ ఇవ్వాలో కూడా మీకు క్లియర్గా ఒక చీట్ షీట్ అనేది పెడతాను. సో మీరు వన్స్ ఇవన్నీ రిప్లేస్ చేసినాక, టాప్ టు బాటమ్ అన్నీ మీ కంటెంట్ పెట్టినాక జస్ట్ ఏం చేస్తారంటే రీకంపైల్ చేయండి. పదే రీకంపైల్ చేసి మీరు ఇక్కడ చూసుకోండి ఆ చేంజెస్ అనేవి రీడైరెక్ట్ అవుతున్నాయా లేవా అని చెప్పి. సో వన్స్ అవుతున్నాయి అనుకున్నాక, మీరు అన్నీ కంప్లీట్ చేసినాక జస్ట్ సింప్లీ క్లిక్ ఆన్ ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ అని ఉంది కదా,
సో మనకి ఇక్కడ మన పీడిఎఫ్ మన రెజ్యూమే పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఎంత క్లీన్గా ఉందో, ఎంత స్ట్రక్చర్డ్గా ఉందో. స్పేసింగ్ కానీ ఆర్ ఫాంట్ కూడా అన్నిట్లో సిమిలర్గా ఉండాలి. టాప్ టు బాటమ్ అన్నిట్లో ఫాంట్ సేమ్ ఉండాలి. మీరు టైటిల్ ఒక ఫాంట్ పెట్టి, ఈ కంటెంట్ ఒక ఫాంట్ పెట్టి, ఈ హెడ్డింగ్స్ ఒక ఫాంట్ పెడితే వాడు రెజ్యూమేని చింపి పాడుదొప్పుతాడు. సో మీరు ఇదైతే జాగ్రత్తగా వినండి. టాప్ టు బాటమ్ అంతా ఒకటే ఫాంట్ ఉండాలి. అండ్ ఆల్సో సైజింగ్ కూడా, ఫాంట్ సైజింగ్ కూడా సిమిలర్గా ఉండాలి. ఓకే, యా, మీరు ఫ్రెషర్ అయితే సింగిల్ పేజ్ రెజ్యూమేనే ప్రిఫర్ చేయండి. యా, అండ్ ఫోటో అయితే మ్యాండేటరీ కాదు. ఈ లింక్స్ ఉంటాయి కదా, గిట్ హబ్ అయినా, లింక్డ్ఇన్ అయినా, ఈమెయిల్ అయినా, ఇవి వర్కబుల్ ఉండేవే పెట్టండి. యా, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, యా, మీరు చూడవచ్చు ఈ పీడిఎఫ్ అనేది చాలా చాలా కన్సైజ్గా ఉంది. యా, మీరు అదే వర్డ్ డాక్యుమెంట్లో చేస్తే దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్పేసింగ్ ఇష్యూస్ ఉంటాయి. అండ్ సరిగ్గా మీరు వర్డ్ నుంచి పీడిఎఫ్కి కన్వర్ట్ చేసినా కూడా స్పేసింగ్ ఫార్మాట్ అంతా బాగుండదు. అందుకే నేను లాటెక్స్ రెజ్యూమేని ప్రిఫర్ చేస్తా. సో ఈ రెజ్యూమేతోని మీరు ఇంటర్న్షిప్స్కి, జాబ్స్కి అప్లై చేయండి. యా, డెఫినెట్గా ఒక మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది ఈ లాటెక్స్ రెజ్యూమే తోటి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం, ఆర్ ఇంకేమైనా టెంప్లెట్స్లో అయినా రెజ్యూమేలో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి, ఆర్ ఎల్స్ నాకు డైరెక్ట్గా రీచ్ అవుట్ అవ్వండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ని షేర్ చేస్తాను. ఐ హోప్ మీరు ఈ వీడియో కంప్లీట్గా చూసారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను కొత్త కంటెంట్ క్రియేట్ చేయడానికి కూడా మోటివేషన్ లాగా యూజ్ అవుతుంది. యా, ప్లీజ్ డూ ఇట్. ఈ రెజ్యూమే క్రియేషన్లో మీరు ఎక్కడైనా స్ట్రక్ అయినా ఆర్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో పోస్ట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఆర్ ఎల్స్ నేను లింక్డ్ఇన్ ప్రొఫైల్ కామెంట్స్లో పిన్ చేస్తాను, మీరు కనెక్ట్ అవ్వండి. రెజ్యూమే గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను క్విక్గా రిప్లై ఇస్తాను. అపార్ట్ ఫ్రమ్ రెజ్యూమే మీకు ఏ డౌట్స్ ఉన్నా, కెరీర్ రిలేటెడ్ ఆర్ ఏమైనా గైడెన్స్ కావాలన్నా కూడా మీరు నాకు రీచ్ అవుట్ అవ్వండి, నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఈ అజైవర్స్ స్టార్ట్ చేసిందే మీకోసం. యా, హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.